ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిని దృఢ సంకల్పంతో చాలా స్పష్టంగా ప్రపంచం ముందు ఉంచారని బీజేపీ వ్యాఖ్యానించింది. మోదీ నిజమైన రాజనీతిజ్ఞుడని, ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు వారి హద్దులేంటో గుర్తు చేశారని ప్రశంసించింది. ప్రధాని ప్రసంగం దేశ స్ఫూర్తిని చాటడమే కాకుండా మన సైనిక, దౌత్య, నైతిక సామర్థ్యాలను కూడా ప్రతిబింబిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్తాన్ పెరటిలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదం చర్చలు ఒకే ఒరలో ఇమడవని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం ప్రతి భారతీయుడిలో విశ్వాసాన్ని నింపుతోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని వెంటే ఉన్నాయని, అయితే పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని ప్రదర్శించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇరు దేశాల వివాదంలో అమెరికా జోక్యాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు.